నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అవినీతికి పాల్పడిన వారితో ఎవరైనా రాజీ పడతారా? అసత్య ప్రచారాలు చేసే వారిపై ఘాటుగా స్పందించిన ప్రతిపాటి. అన్నా క్యాంటీన్ను సందర్శించిన మున్సిపల్ చైర్మన్ రఫాన్ టిఫిన్ భోజన నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచన. ఏపీలో నూతన మద్యం పాలసీ విడుదల, 2 రోజుల్లో నోటిఫికేషన్ జారీ. ప్రముఖ సమాజ సేవకులు డాక్టర్ చుక్కా విన్సెంట్ పాల్ కు వరించిన అవార్డు, శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. సామాజిక మాధ్యమాల్లో మాజీ మంత్రి విడుదల రజనీ తనతో రాజీ చేసుకున్నట్లు కొంతమంది దుర్మార్గులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తీవ్రంగా ఖండించారు. గురువారం పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చిలకలూరిపేటలో ఎంత మంచివారున్నారో అంత దుర్మార్గులు కూడా ఉన్నారన్నారు. వైసీపీ వారు చేస్తున్నారా లేక తమ పార్టీ వారు చేస్తున్నారా? సిగ్గు లజ్జ లేని వారు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అవినీతి చేసిన వారితో ఎవరైనా రాజీ పడతారా అని ప్రశ్నించారు. చిలకలూరిపేటను విడుదల కుటుంబం సర్వనాశనం చేసిందని, సర్వం అవినీతిమయం చేశారని ఎద్దేవా చేశారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా మిగిలిపోయారని, రెండోసారి పోటీకి కూడా రాలేదన్నారు. ఒక మంత్రిగా ఉండి రెండవసారి పోటీ చేసేందుకు ఆమెకు ఆ పార్టీ అధినేత చిలకలూరిపేట సీటు కూడా ఇవ్వలేదన్నారు. 25 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఏనాడు దుర్మార్గులతో రాజీ పడలేదని, నిజాయితీగానే రాజకీయాలు చేశారని ప్రతిపాటి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో మాత్రం నాతో రాజీ పడ్డాలని ప్రచారం చేస్తారు కొంతమంది దుర్మార్గులు. చిలకలూరిపేటలో ఎంత మంచి వాళ్ళు ఉన్నారో అంత దుర్మార్గులు కూడా చచ్చారు. ఇక్కడ ఉన్నారో లేదా మీరు చెప్పండి. వాళ్ళతో నాకు ప్రజెంట్ సిగ్గు లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది దుర్మార్గులు నాతో రాజీ పడ్డాలని ప్రచారం చేస్తారు. అది వైసీపీ వాళ్ళు చేస్తారా, మా వాళ్ళు చేస్తారా? కొంతమంది సిగ్గు లేదు, ఎరుపు లేదు వాళ్ళకి. ఆ విధంగా అవినీతి చేసినటువంటి వాళ్ళతో ఎవడన్నా రాజీ పడతాడా? చిలకలూరిపేట సర్వనాశనం చేసింది ఆ కుటుంబం, విడుదల కుటుంబం. అన్ని రకాలుగా చిలకలూరిపేటకు అవినీతి అంటే తెలియనటువంటిది పరిచయం చేశారు. ఒకసారి ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. రెండోసారి పోటీ కూడా రాల. ఒక మంత్రిగా ఉండి రెండోసారి పోటీకి సీటు కూడా ఇవ్వదు వాళ్ళ పార్టీ. సరే, ఆయన ఒక అనుకోండి 6 నెలల ముందే పేటకు వదిలిపెట్టిపోయారు. వాళ్ళ గురించి చెప్పడానికి కూడా నాకు బాధగా ఉంది. ఆ విధంగా చిలకలూరిపేట 5 ఏళ్ళు అభివృద్ధికి నోచుకోవాలా. రాష్ట్రం 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పుణ్యమాలి 5 ఏళ్ళు వెనకబడిపోయాం. ఏ అభివృద్ధి లేదు. చిలకలూరిపేట పట్టణంలోని వాసవి నగర్ 8వ వార్డుకి చెందిన చిలకలూరిపేట విద్యాసంఘం మాజీ సెక్రటరీ, హోల్సేల్ మెడికల్ మాజీ అధ్యక్షులు, జిల్లా మెడికల్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రాచమల్లు శ్రీరామమూర్తి ఇటీవల మరణించడం జరిగింది. పార్టీ శ్రేణుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ శాసన సభ్యులు ప్రతిపాటి పుల్లారావు వారింటికి వెళ్లి శ్రీరామమూర్తి చిత్రపటానికి పూలమాల సమర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్లు నిరుపేదల కడుపు నింపేందుకు దోహదపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, చిలకలూరిపేట నియోజకవర్గ శాసన సభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పట్టణంలోని గడియార స్తంభం నందు ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ను మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన టిఫిన్ భోజనం తయారీలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ షేక్ నజీర్ నిషా బేగం, పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్థానికంగా 4 సార్లు గెలిచి ముఖ్య ప్రజల్లో ఉండే నజీర్ నిషా బేగం గారితో కలిసి రావటం జరిగింది. మరి ఇక్కడ చూస్తే అందరూ చక్కగా భోంచేస్తున్నారు. చక్కటి రైసు, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి, ఒక కూర ఇన్ని 5 రూపాయల్లో ఇస్తున్నారంటే మరి ఈ యొక్క ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న
ఈ యొక్క అన్నా క్యాంటీన్ అనే కార్యక్రమం సక్రమంగా జరుగుతుంది. మరి ఈనాటి ఎమ్మెల్యే గారు, ఆనాటి మంత్రి గారు అన్నటువంటి పుల్లారావు గారు ముందు చూపుతోటి గడియార స్తంభం కాడ, రెడ్ రోడ్డు కాడ, మరి అదేవిధంగా నర్సరావుపేట సెంటర్లో పెట్టి దాదాపు రోజుకు 3,000 మందికి భోజనం కానీ పలహారం కానీ తినే ఏర్పాటు 15 రూపాయల్లో తినే ఏర్పాటు చేసిన ఘనత వాళ్ళు. మరి మొట్టమొదటిసారిగా నిత్యం ప్రజల్లో ఉండే నజీరున్నీసా బేగం గారి ద్వారా ఇక్కడికి రావటం, ఇక్కడ జనాన్ని చూస్తే నిజంగా ఈ యొక్క కార్యక్రమం అనేది చాలా అద్భుతమని. ఎందుకంటే ఒక అర కేజీ కూడా కూరగాయలు రాని రోజుల్లో 15 రూపాయలకి ఒక రోజు కావాల్సిన భోజనం, టిఫిన్ వస్తుందంటే మరి ఇది చాలా గొప్ప విషయం. మరి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారికి, ముందు చూపుతో ఏర్పాటు చేసిన 3 క్యాంటీన్లు ఏర్పాటు చేసిన మన పుల్లారావు గారికి, మన ఎమ్మెల్యే గారికి మీరందరూ కూడా ఇప్పుడు కృతజ్ఞతగా ఉంటారని తెలియజేస్తూ, ఎక్కడ ఏదైనా రిమార్క్ ఉంటే స్థానికంగా ఉన్న నజీరున్నీసాకు కానీ, నాకు కానీ, టీడీపీ నాయకులకు కానీ, ఎమ్మెల్యే గారికి కానీ తెలియజేయవలసిందిగా కోరుతూ, మరి ఈరోజు ఇక్కడ చూస్తే చాలా ఆనందంగా ఉందని. భోజనం అందుతుందా లేదా, ఎలా ఉంది భోజనం, మరి ప్రజలు తిని సంతోషిస్తున్నారా, ఆనందిస్తున్నారా, మరి ఎలాగున్నారని మరి మా చైర్మన్ గారు వచ్చారు. చైర్మన్ గారు చాలా యాక్టివ్గా ఉంటారు, ఏది కూడా ప్రజలకి అందుబాటులోనే ఉంటారు. మనకు ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏం లేదు. అప్పుడు కూడా చైర్మన్ గారు ఉన్న మాకు అందుబాటులోనే ఉంది, మాకు అన్ని పనులు కూడా చేశారు. మరి ఈరోజు అన్నా క్యాంటీను ఆ రోజు ప్రభుత్వం మూసేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్నా క్యాంటీన్ తీసుకొచ్చారు, ప్రజలకి అందుబాటులోకి అన్నం తీసుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందపడుతున్నారు, చాలా సంతోషంగా ఉంది. మరి అనుకున్నట్టే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇసుక ఊరకనే ఇస్తామని చెప్పారు, అది అమల్లోకి వచ్చేసింది. మరి ప్రతిదీ కూడా మళ్ళీ ఇంకా మనకి రావాల్సింది ఏంటంటే గ్యాస్ కనెక్షన్లు, మళ్ళీ బస్ పాస్, ఇవన్నీ కూడా రావాల్సినవి ఉన్నాయి. ఆయన అనుకున్నవన్నీ పింఛన్ పెంచుతానన్నారు, 7,000 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు 4,000 రూపాయలు కాడికి ఇస్తున్నారు. ఇంకా కొన్ని పింఛన్లు పెట్టాల్సినవి ఉన్నాయి. మరి రేపు నెలలో ఏదైనా ఒక అవకాశం ఉంటే చూద్దామని చెప్పారు. కాబట్టి మీకు ఏదైనా సరిగ్గా లేకపోతే పరిస్థితి మాకు చెప్తే మేము తెలియపరుస్తాము. ప్రతి ఒక్కటి కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తాకి 26వ వార్డు తరఫున నేను, మా చైర్మన్ గారు, మరి మా పుల్లారా గారు అందరూ ఉన్నారు. ప్రజలకు ఏది తక్కువైనా కానీ అడగాల్సిన బాధ్యత మీకుంది, చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ఇదివరకు లాంటి ప్రభుత్వం కాదు, అనుకుంటే అనుకున్నట్టు చేసే ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీకు అన్నీ కూడా జరుగుతాయి అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేరాల నియంత్రణలో ప్రతిభ కనబర్చినందుకు గాను చిలకలూరిపేట అర్బన్ సీఏ రమేష్ ఇటీవలి గుంటూరు రేంజ్ ఐజీఎస్ త్రిపాఠి, పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట జనసేన పార్టీ నాయకులు అచ్చుకోల మురళీకృష్ణ, గోవింద్ గణపతి మాస్టర్ అర్బన్ సీఏ రమేష్ ను శుక్రవారం దుశ్శాలువతో పూలదండలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని, చిలకలూరిపేట పట్టణ ప్రజలకు మంచి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గజేంద్ర బాలకృష్ణ, కొప్పరాజు కృష్ణ, చల్లా వెంకయ్య, నాగరాజు పాల్గొన్నారు. మన చిలకలూరిపేట అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పి రమేష్ గారికి నేర నియంత్రణ విభాగంలో అవార్డు పొంది ఉన్నారు. మరి పల్నాడు జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా అవార్డు వచ్చి ఉన్నది. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే జనసేన పార్టీ తరఫున చిరు సత్కారం చేసినాము. మరి భవిష్యత్తులో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మరెన్నో అవార్డులు పొందాలని కోరుకుంటున్నాం జనసేన పార్టీ తరఫున. మరి నేర నియంత్రణే కాకుండా సెల్ ఫోన్ల చోరీ కేసుల విషయంలో కానీ, బైకుల చోరీ విషయంలో కానీ చాకచక్యంగా ఎన్నో కేసులు ఛేదించి ఉన్నారు. వారికి ముందు మరిన్ని అవార్డులు రావాలని కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున మరి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఇట్లు చిలకలూరిపేట జనసేన పార్టీ నియోజకవర్గ చిలకలూరిపేట
జనసేన పార్టీ కార్యకర్తలు. చిలకలూరిపేట మండలం బొప్పుడి రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారి పక్కనే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక రేకుల షెడ్డు వేసి మాంసాన్ని విక్రయిస్తున్నట్టు వచ్చిన పక్కా సమాచారం మేరకు చిలకలూరిపేట మున్సిపల్ శానిటరీ అధికారులు, రూరల్ పోలీస్ సిబ్బంది దాడి చేశారు. అయితే అధికారులు వెళ్లే సమయానికి అక్కడ ఎవరూ లేరు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నూతన మద్యం పాలసీ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నేడు రేపు నోటిఫికేషన్ జారీ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3736 షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో 340 షాపులను కళ్లుగీత కార్మికులకు కేటాయించింది. మిగిలిన 3396 షాపులను లాటరీ విధానంలో కేటాయిస్తారు. జనాభా ఆధారంగా లైసెన్స్ ఫీజులకు 4 స్లాబ్లు ఎక్సైజ్ శాఖ రూపొందించింది. 10,000 మంది లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షలు లైసెన్స్ ఫీజుగా చెల్లించాలి. 10,000 దాటి 50,000 మంది వరకు 55 లక్షలు, 50,000 పైబడి 5 లక్షల మంది వరకు ఉన్న చోట్ల 65 లక్షలు, 5 లక్షల మందికి పైగా ఉన్న ప్రాంతాల్లో 85 లక్షలను ఫీజుగా నిర్ణయించారు. ఈ ఫీజులను ఏడాదిలో 6 విడతల్లో చెల్లించే వెసులుబాటు వ్యాపారులకు కల్పిస్తున్నారు. ఏటా 10% పెంచుతారు. 50 లక్షల స్లాబ్ పరిధిలో ఎక్కువ షాపులున్నాయి. 55 లక్షల స్లాబుల్లో 1032, 65 లక్షల పరిధిలో 1119, 85 లక్షల పరిధిలో 275 దుకాణాలున్నాయి. జిల్లాల వారీగా చూస్తే తిరుపతి జిల్లాలో అత్యధికంగా 264 షాపులున్నాయి. వాటిలో 24 గీత కార్మికులకు కేటాయించారు. తర్వాతి స్థానం పశ్చిమ గోదావరి జిల్లాది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 37 షాపులు, పార్వతీపురం మండలంలో 58 షాపులు ఉన్నాయి. మద్యం షాపుల పని వేళలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయి. అలాగే మొత్తం షాపులను ప్రభుత్వం 2 విడతలుగా వర్గీకరించింది. 3736లో గీత కులాలకు కేటాయించిన 340 షాపులకు విడిగా నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. మిగిలిన 3396 షాపులకు శుక్రవారం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల మొదటి వారంలోగా ఈ పాలసీ అమల్లోకి తీసుకురావాలని ఎక్సైజ్ శాఖ సంకల్పించింది. అప్పటి వరకు ప్రభుత్వ మద్యం షాపులు కొనసాగుతాయి. తర్వాత గీత కార్మికులకు కేటాయించిన 340 షాపులకు మరో నోటిఫికేషన్ ఇస్తారు. ఎలైట్ షాపులకు కూడా ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఇక మద్యం పాలసీపై నియమించిన కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సుల్లో ప్రభుత్వం 3 సవరణలు చేసింది. క్వార్టర్ సీసా కనీస ధరను 100 సిఫార్సు చేయగా దాన్ని 99కి మార్చింది. అలైట్ షాపులు నగరాల్లో ఏర్పాటు చేయాలని సిఫార్సు చేయగా తిరుపతిని మినహాయించి గీత కార్మికులకు 10% షాపులు సిఫార్సు చేయగా దాన్ని గీత కులాలుగా మార్చింది. గత ప్రభుత్వం కొత్తగా సృష్టించిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను పూర్తిగా రద్దు చేస్తూ గవర్నర్ గురువారం ఆర్డినెన్స్ జారీ చేశారు. సెబ్ ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం కొన్ని అధికారాలను ఎక్సైజ్ తో పాటు సెబ్ కు కూడా ఇచ్చింది. ఇటీవలి ఎక్సైజ్ శాఖను పునర్వ్యవస్థీకరించడంలో ఎక్సైజ్ చట్టంలో సెబ్ కు అధికారాలు, సెబ్ అనే పేరును తాజా ఆర్డినెన్స్ లో తొలగించారు. కాగా మద్యం షాపులకు సంబంధించి మరో ఆర్డినెన్స్ జారీ కావాల్సి ఉంది. గతంలో మద్యం వ్యాపారం ప్రభుత్వం లేదా ప్రైవేట్ అని చట్టంలో ఉండేది. వైసీపీ ప్రభుత్వం ప్రైవేట్ ను పూర్తిగా తొలగించింది. ఇప్పుడు దీంతో కొత్త పాలసీ ఇవ్వాలంటే చట్టంలో మళ్లీ ప్రైవేట్ ను చేర్చాలి. ఈ ఆర్డినెన్స్ కోసం ఇటీవలి రాజ్భవన్ కు పంపిన ఫైల్లో కొన్ని పొరపాట్లుండడంతో గురువారం వాటిని సవరించి మళ్లీ పంపారు. ఆ ఆర్డినెన్స్ జారీ కాగానే పాలసీకి నోటిఫికేషన్ ఇస్తారు. ఈ నెల 29వ తేదీ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నర్సరావుపేటలోని మహాత్మా గాంధీ హాస్పిటల్ నేతృత్వంలో 5K వాక్ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభం కానున్న ఈ వాక్ కు సంబంధించిన సైకిళ్లను శుక్రవారం పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5K వాక్ లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మహాత్మా గాంధీ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. సందర్భంగా రేపు 29 సండే మనం 5K వాక్ ఒకటి డాక్టర్ గారి ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణంలో చేస్తున్నాము. వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద అవగాహన కల్పించడం, అలాగే వ్యాయామం దాని యొక్క విశిష్టత తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడానికి సంతోషం. దీంట్లో పెద్ద ఎత్తున పిల్లలు, పెద్దవాళ్ళు, 50 years దాటిన వాళ్ళు కూడా అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వారు చెప్పేటువంటి డాక్టర్లు చెప్పిన సూచనలు పాటించి మన ఆరోగ్యం బాగుండేటట్టుగా, మన గుండె ఆరోగ్యం బాగుండేటట్టుగా అందరూ దీన్ని పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి డాక్టర్ గారికి, వారి సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. విష్ యూ ఆల్ ది బెస్ట్.
చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జేజేసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో శనివారం బాబావారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ తెలియజేశారు. ఉదయం 8 గంటలకు బాబా గారికి పంచామృతాలతో అభిషేక పూజా కార్యక్రమం, ఉదయం 10 గంటలకు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు, పాట కచేరీ, 11 గంటలకు శ్రీ సాయి మహానుభావ ఉత్తమ జాతీయ సేవా పురస్కారాల కార్యక్రమం, 12 గంటలకు బాబా గారి సన్నిధిలో కేక్ కటింగ్ కార్యక్రమం, 12:30 తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుందని తెలిపారు. ఎంతో వైభవంగా జరిగే ఆయా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని సద్గురువుని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ. చిలకలూరిపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జేజేసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో రేపు శనివారం షిరిడీ సాయిబాబా వారి 189వ పుట్టినరోజు వేడుక సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం 8 గంటలకు ప్రత్యేక అర్చన పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగనే 10 గంటలకు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు, 11 గంటలకు శ్రీ సాయి మహానుభావ ఉత్తమ జాతీయ సేవా పురస్కారాల కార్యక్రమం, అలాగనే 12 గంటలకు బాబా గారి సన్నిధిలో బాబా గారి ముందు కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. 12 గంటలకు తీర్థ ప్రసాదం, అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే సద్గురువు యొక్క జన్మదినాన్ని మనం చేసుకోవటం అంటే ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం సత్ఫలితంగా పొందవలసిన. అందులో దత్త పరంపరలో పూర్ణ దత్తావతారమైన షిరిడీ సాయినాథుడు ఈరోజు ఆయన లేని ప్లేస్ అంటూ కూడా ఏ ఊరు లేదు. అటువంటి సద్గురువు యొక్క పుట్టినరోజును మనం జరుపుకోవడం అనేది చాలా గర్వకారణం. మరి ఈ కార్యక్రమానికి ఎంతో మంది 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు విచ్చేయుతున్నారు. 100 మందికి పైగా సేవా పురస్కారాల కార్యక్రమం వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కావున ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు సుబ్బయ్య తోట దత్తసాయి సన్నిధిలో జరిగే ఈ పూజా కార్యక్రమాలకి, సాంస్కృతిక సేవా కార్యక్రమాలకి విచ్చేసి సాయి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఎట్ 2047 లో భాగంగా శుక్రవారం ఉదయం యడ్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి వ్యాస రచన, వక్తృత్వ పోటీలు జరిగాయి. మండల స్పెషల్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం ఈ పోటీలు పర్యవేక్షిస్తారు. అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడారు. మండలంలో అన్ని హైస్కూల్ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఘంటసాల విజయభారతితో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ సమాజ సేవకులు డాక్టర్ చుక్కా విన్సెంట్ పాల్ కు మ్యాజిక్ బుక్ రికార్డులో చోటు దక్కింది. వీరు చేస్తున్న సమాజ సేవకు గాను హర్యానాకు చెందిన జాతీయ సంస్థ ఈ అవార్డు ప్రదానం చేసింది. షీల్డ్, మెమెంటో, ప్రశంసా పత్రంతో పాటు మల్టీ టాలెంటెడ్ రెనోవేడ్ అవార్డు వీరికి అందజేశారు. పాల్ గతంలో అనేక అవార్డులు, రివార్డులు తీసుకున్నారు. 2023లో హోప్ ఇంటర్నేషనల్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. ఈ ఏడాది మేలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ను ఇంటర్నేషనల్ అచీవర్స్ లో తీసుకున్నారు. పాల్ మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు తీసుకోవడం పట్ల పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు. చిలకలూరిపేట గ్రూప్ దేవస్థానాలు మరియు దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అశోక్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన డి న్యూస్ తో మాట్లాడుతూ దేవాలయాలు అభివృద్ధికి, భక్తులు సౌకర్యాలకు ఇబ్బందులు లేకుండా సిబ్బంది, దాతలు భక్తుల సహకారంతో కృషి చేస్తారన్నారు. రాబోయే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు సాంప్రదాయబద్ధంగా గతంలో చేసిన విధంగానే వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు. ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ కుమార్ ను ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో అశోక్ కుమార్ ను కరుణాకర్ రెడ్డి, వాహబ్లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పెద్దింటి భావనారాయణ, సిబ్బంది సాంబశివరావు, సుబ్రహ్మణ్యం, భక్తులు పాల్గొన్నారు. నమస్తే అండి.
నా పేరు అశోక్ కుమార్. చిలుకూరుపేట కొమరవల్లిపాడు గురు దేవస్థానాలకి నేను ఈవోగా కొత్తగా వచ్చాను. ఈరోజు ఛార్జ్ తీసుకుంటున్నాను. కాకుమార మండలం కొల్లిమర నుంచి చేస్తుండగా ఇక్కడ నాకు బదిలీ చేశారండి. ఈ రోజు నుంచి ఛార్జ్ తీసుకొని కొమరవల్లిపాడు చిలుకూరుపేట గురు దేవస్థానం బాధ్యతలు నేను వహిస్తున్నాను. మరి త్వరలో దసరా రాబోతుంది. దసరా నవరాత్రి ఉత్సవాలు మరి సాంప్రదాయబద్ధంగా ఇక్కడ ఏ రీతిగా జరుగుతాయో ఆ రీతిగానే జరగడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామండి. ఇక్కడ అర్చక సహకారంతో, మా సిబ్బంది సహకారంతో ఈ దేవస్థాన అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఎడ్లపాడు మండలం సర్వసభ్య సమావేశం శనివారం జరగనుంది. ఎంపీపీ పిడతల ఝాన్సీ సాగర్ అధ్యక్షత వహించే ఈ కార్యక్రమానికి పలు శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొంటారని ఎంపీడీఓ హేమలత తెలిపారు. ప్రజాప్రతినిధులు తప్పక హాజరు కావాలని ఆమె కోరారు. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.